ప్రైజ్ ది లార్డ్. ప్రార్థనకు వెళ్ళక మునుపు పరిశుద్ధ గ్రంథము నుండి కొన్ని లేఖన భాగములు చూసుకొని తద్వారా వారి వాక్యం చేత పురుకొల్పబడి కొంత సమయాన్ని ప్రార్థనలో గడుపుదాం. ఈ సాయంకాల సమయంలో యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12, 13, 14 జోయల్ చాప్టర్ 2 వర్డ్స్ 12 to 14 కలిసి చదువుకుందామండి. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. మీ దేవుడైన యెహోవా కరుణా వాత్సల్యము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునయుండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును. కనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ఒకవేళ ఆయన మనసు తిరుపుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కలిగిన ప్రియా పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నమ్మకమైన ఘనమైన దేవా, నీ వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ మరొకసారి ఈ సాయంకాల సమయంలో నీ ప్రియబిడ్డలముగా నీ రక్తము చేత కొనబడిన వారముగా ఈ విధముగా తండ్రి మేము నీ సన్నిధికి రాగలుగుటకు నీ కృప చూపించినందులకై నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ ఆన్లైన్ ద్వారా ఎంతమంది అయితే తండ్రి ఈ వాక్యమును వినగలుగుతున్నారో వారందరి హృదయంలో తాకున్నట్లుగా తద్వారా తండ్రి మేము పురికొల్పబడి ఆత్మ సంధింపు కలిగి ఆత్మ ప్రేరేపణ కలిగి భారముతో బాధ్యతతో నీ సన్నిధిలో ప్రార్థించే భారము మాకు అనుగ్రహించమని ప్రార్థించి అడుగుచున్నాం. ఈ సమయంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకును. అయోగ్యుడను నిష్ప్రయోజకుడను బలహీనుడును తండ్రి నీ సన్నిధిలో నిలబెట్టు కూడా ఏమాత్రం యోగ్యత లేనటువంటి నన్ను ఈ చదివిన లేఖన భాగంలో తండ్రి విరిచి మాకు పంచిపెట్టుము. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూసుకొని మా తండ్రి మనోన్నతములు వెలిగించబడి తద్వారా తండ్రి నీకు మహిమ తీసుకురాగలిగినట్టుగా నీ కృపను అనుగ్రహించమని నా మట్టుకు నేను తండ్రి నీ పాదశంలో సాగిలపడుతూ మా తండ్రి నీవే నీ ఆత్మ సంధింపును కలిగి మమ్మల్ని నడిపించమని నీ దయాహస్తములతో మమ్మల్ని తాకమని వందనములు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన విన్నామని నమ్ముచు యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. చదివిన లేఖన భాగంలో మనము చదువుకున్నాము. ఇక్కడ ఆయన రాకడను గురించి ప్రత్యేకంగా మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఈ రాకడకు నిజమైనటువంటి రెండవ రాకడకు ముందుగా కొన్ని సూచనలు మనకు ఇక్కడ ఈ యోవేలు గ్రంథంలో మనకు బయలుపరుస్తున్నాడు. ఆయన రాకడ దినం ఎలా ఉంటుందో, ఏ పరిస్థితుల్లో ఉంటుందో అది ముందుగా ఒక సూచనగా ఈ యోవేలు గ్రంథంలో మనకు బయలుపరిచినాడు. అసలైన సిసలైన రెండవ రాకడలో అది ఎలా ఉంటుందో ముందు ఉదాహరణ మనకు సూచనగా ముందు ఈ లేఖన భాగములతో మనకు బయలుపరుచుకుంటున్నాడు. ఆయన దినము ఎలా ఉంటుందో, ఆయన వచ్చే దినము ఎలా ఉంటుందో ఒక్కసారి మనము చూసుకుందాం లేఖన భాగములతో. చూడండి, 1వ అధ్యాయం 15వ వచనంలో కలిసి చదువుకుందామండి. 1వ అధ్యాయం 15వ వచనం, చాప్టర్ 1 వర్డ్స్ 15. ఆహా, యెహోవా దినము వచ్చని, అది ఎంత భయంకరమైన దినము! అది ప్రళయములను సర్వశక్తిని యొద్ద నుండి వచ్చును. ఇంకో భాగం చూడండి, 2వ అధ్యాయం 1వ వచనం, 2nd చాప్టర్ వర్డ్స్ 1, 2వ భాగం. యెహోవా దినము వచ్చుచున్నదనియు అది సమీపమైన నీవు దేశ నివాసులందరూ వణుకుదురు. అటువంటి పరిస్థితి వచ్చింది ఈ దినాలలో. ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందంటే ఆయన రాకడ అంత భయంకరమైనటువంటిది. దానికి తాళజాలిన వాడెవడు? దానికి తట్టుకోగలవాడెవడు? దానికి తట్టుకోలేము. అందువలన దానికి తాళజలిగిన వాడెవడు, దానికి తట్టుకోగలిగిన వాడు ఎవడు అని ప్రభు మనల్ని అడుగుచున్నప్పుడు నిజంగా
ఆయన రాకడ మనం ఎదుర్కోవాలంటే మన సాక్ష్యము, మన నిజ జీవితము ఆయన రాకడ ఎదుర్కొనేటటువంటి ధైర్యం కలిగి ఉండాలి. అందుకని ఆయన రాకడ ఎంత భయంకరమైనదంటే ఇక్కడ మనకు చెప్పినట్టుగా ఆయన రాకడ 1వ అధ్యాయం 7వ వచనంలో చూడండి, 2వ అధ్యాయం 11వ వచనంలో, చాప్టర్ 7:2 2వ భాగంలో కింది భాగంలో చూడండి, యెహోవా దినము బహు భయంకరము, దానికి తాళగలవాడెవడు? ఎవరు తట్టుకోగలరు? ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితులు మనకు వచ్చినప్పుడు ఎవరు తాళగలడు? ఎవరు ఆయన సన్నిధిలో నిలబడగలరు? ఎవరు నిలబడలేరు. అటువంటి పరిస్థితులకు వచ్చినారు. చూడండి, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 15-17 అంటాడు. రెవల్యూషన్ చాప్టర్ 6 వర్డ్స్ ఫ్రమ్ 15-17 రాస్తాడు, భూరాజులను, ఘనులను, సహస్రాధిపతులను, ధనికులను, బలిష్ఠులను, ప్రతి దాసుడును, స్వతంత్రుడును కొండ గుహలలోనూ బండ సందులలోనూ దాక్కుంటున్నారు. ఎందుకు? ఆ భయంకరమైనటువంటి ఆ ప్రళయానికి తట్టుకోలేక, నిలబడలేక, తాళలేక వారు గొర్రెపిల్ల యొక్క ఉగ్రతను తప్పించుకోవటానికి బండ సందులలోనూ మరుగు చేయమని పర్వతములతోనూ బండలతోనూ వారు విన్నవించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే, ఆయన రాకడలో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏమిటంటే, ఆయన రాకడ ఆ మహాదినము, ఆ ప్రళయంలో మనుషులందరూ ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొనవలసి వస్తుందో చూడండి. ఇదినాలో మనం చూస్తున్నాం, మనుషులు ఎటువంటి ఆహారం లేక, తిండి లేక, కూలి లేక, డబ్బు లేక, ఎటువంటి పరిస్థితులలో, క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మనకు తెలుసు. ఎందుకంటే దాన్ని చూడండి, మనుషులకు వచ్చినటువంటి విపత్తి ఏమిటో మనం చూద్దాం. చూడండి, మనుషులకు పట్టినటువంటి 1వ అధ్యాయం 7వ వచనం, చాప్టర్ 1:7, అవి నా ద్రాక్ష చెట్లను పాడు చేయుచున్నవి, నా అంజూరపు చెట్లను తుత్తినీలుగా కురికి ఉన్నవి, బెరడు వలిచి వాటిని పారవేయగా చెట్లు కొమ్మలు తెలుపాయను. 10, 11, 12, 10, 11, 12. పొలం పాడైపోయిను, భూమి అంగలార్చున్నది, ధాన్యం నశించెను, క్రొత్త ద్రాక్షం లేకపోయిను, తైలవృక్షములు వాడిపోయిను, భూమి మీద పైరు చెడిపోయాను. గోధుమ కర్రలను, యవల కర్రలను చూసి సేద్యగండ్లారా సిగ్గునందుడి. చూడండి, మనుషులకు ఎంత పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చిందో చూడండి. ఇటువంటి పరిస్థితులు మనుషులు ఎదుర్కోవాలంటే ఆయన రాకడ కొరకై ఎదురు చూస్తూ నిలకడగా నిలబడి విశ్వాసమందు నిలకడగా ఉన్నటువంటి వారే ఎదుర్కొంటారు. కానీ ఈ సమస్యలకు తట్టుకోలేక, ఆహారం లేదు ఇక్కడ, పంటలు ఎండిపోయినాయి, పాడైపోయింది, భూమి అంగలార్చుంది, ఏమి పంటలు లేవు. అటువంటిప్పుడు మనిషి ఎంత వేదన పడతాడో, ఎంత దుఃఖపడతాడో ఒకసారి చూడండి. రెండవదిగా పశువులు ఎంత మూలుగుచున్నాయో చూడండి. 18వ అధ్యాయం 18-19 వచనాలు, 1వ అధ్యాయం 18-19, చాప్టర్ 1 వర్డ్స్ 18-19. మేతలేక పశువులు బహుగా మూలుగుచున్నవి, ఎడ్లు మందలు కూడి ఆకలికి అల్లాడుచున్నవి, గొర్రె మందులు చెడిపోయినవి, అగ్నిచేత అరణ్యంలోని మేత స్థలములు కాలిపోయినవి, మంట తోట చెట్లన్నిటినీ కాల్చివేసినాయి. ఇప్పుడు పశువులు చూడు ఎంత మూలుగుచున్నాయో, ఎంత ఆహారం కొరకై తపన పడుతూ ఎక్కడి నుంచి ఆహారం వచ్చునానని ఆ పశువులు కూడా తల్లడిల్లిపోచున్నాయి, ఆరాటపడుతున్నాయి, ఆకలికి అలమటిస్తున్నాయి పశువులు కూడా. మనుషులు, పశువులు, దానితో పాటు నిజమైన సత్యమైన సజీవమైనటువంటి క్రీస్తు యేసు రక్తములో కడగబడినటువంటి వారు, దేవుని సన్నిధిని కోల్పోయిన వారు, దేవుని సహవాసమును కోల్పోయిన వారు, దేవుని సన్నిధిలో దినదినం అనుదినం ప్రార్థించేటటువంటి భారము కలిగిన వారికి కూడా ఏ కరువు వచ్చిందో చూడండి. విశ్వాసులుగా వారికెట్టి కరువు వచ్చిందో చూడండి. ఆ కరువు ఎటువంటిదో చూడండి. 1వ అధ్యాయం 9వ వచనం, చాప్టర్ 1 వర్డ్స్ 9, నైవేద్యమును ప్రాణార్పణమును యెహోవా మందిరమునికి రాకుండా నిలిచిపోయాను. ఎందుకు నిలిచిపోయింది? కారణం చూడండి. ఈ పరిస్థితులు చూడండి. ఈ పరిస్థితులు ప్రాణార్పణం అంటే నైవేద్యమును ప్రాణార్పణములు దేవుని మందిరములోనికి రాకుండా నిలిచిపోయినాయి. చూడండి, 1వ అధ్యాయం 16వ వచనం చూడండి. 1వ అధ్యాయం 16వ వచనం, చాప్టర్ 1 వర్డ్ 16, మనము చూచుచుండగా మన దేవుని మందిరములో ఇక సంతోషమును ఉత్సవమును నిలిచిపోయాను. మనము చూచుచుండగానే, మన కళ్ళ ముందటనే, మనకు ఎదురుగానే ఏమి జరగబోతుందో, మనకు దేవుని మందిరానికి ప్రాణార్పణములు అర్పించేటటువంటి బలియాగములన్నీ ఆడిపోయినాయి. విశ్వాసులు మందిరానికి దూరం అయిపోయినారు. విశ్వాసులు మందిర ఆభరణంలో ప్రవేశించలేనటువంటి స్థితిలోనికి సాగిపోయినారు. చూసి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఎదుర్కొనవలసి వచ్చిందో చూడు. ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి? ఎందుకు వచ్చింది అంటే దానికి కారణాలు
ఆయన ముందుగానే బయలుపరుస్తూ వచ్చినాడు. అందుకే దేవుని మందిరంలో ప్రాణార్పణలు ఆగిపోయినాయి, దేవుని ప్రజలు ఆగిపోయినారు, ఆయనకి రావాల్సిన మహిమ ఆగిపోయింది. ఇంత దేశమంతా ఇంత స్తంభించిపోవటానికి ఎవరు దీనికి కారణం? ఎందుకు వచ్చింది కరటం? అందుకని దీనిని లాక్డౌన్ అంటారు. ఎందుకు లాక్డౌన్ ఎందుకు చేశారు? లాక్డౌన్ ఎందుకు పెట్టారు? కారణం ఇదే. ఎందుకంటే గవర్నమెంట్ మనకిచ్చినటువంటి రూల్ అండ్ రెగ్యులేషన్స్ ఏమిచ్చారంటే ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదన్నారు. అవునా? మనమందరం ఇంటి నుంచి వెళ్ళకుండా మన ఇంటిలోనే దేవుని ఆలయంగా చేసుకొని, మన గృహములే దేవుని ఆలయంగా చేసుకొని, దేవుని సన్నిధిలో దినమంతా ప్రార్థించే, దినమంతా సమయం గడిపేటటువంటి సమయం ఇచ్చాడు. కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను. నిర్గమాకాండం 12:22. నిర్గమాకాండం, ఎక్సోడస్ చాప్టర్ 12:22. ఎందుకు ఇంటి నుండి బయటికి వెళ్ళకూడదు అనేటువంటిది ముందుగానే బైబిల్లోని మనకు లేఖనాలు రాసి పెట్టాడు. ఇంటి నుంచి బయటికి వెళ్ళకూడదని, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూర్చోకూడదని, లేదా వారు ఎవరిని కూడా సమీపించకూడదని, ఇవన్నీ కూడా నియమాలు పెట్టిన ఈ బైబిల్లో ముందుగానే రాసి పెట్టారు. అవి మనం ఎరగకుండా, దాన్ని పాటించకుండా దాన్ని వదిలిపెట్టేసినాం. చూడండి, నిర్గమాకాండం చాప్టర్ 12:22. నిర్గమాకాండం, ఎక్సోడస్ చాప్టర్ 12:22. మరియు హిస్సోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువు కమ్ములకు పల్లెములోని రక్తమును తాకింపవలను. తర్వాత మీలో ఎవరునూ ఉదయం వరకు తన ఇంటి ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. ఇది నియమం. దేవుడు ముందుగానే చెప్పాడు, ఇంటి ద్వారం నుండి బయటికి వెళ్ళకూడదని. ఎందుకు వెళ్ళకూడదంటే దీనికి కారణం చెప్పాడు. ఆయన చిందించిన ప్రశస్త జీవు కలిగిన శక్తి కలిగిన ఆ రక్తము ఆ నిలువు కమ్మిలలో, అడ్డ కమ్మిలకు పూసినాడు. అది మరణ దూత దాటిపోవటానికి, అది మరణదూత దాటిపోయేంత వరకు నీ గృహంలోనే, నీ ఇంటిలోనే ప్రార్థించాలన్నాడు. రెండవ భాగం, నిర్గమాకాండం 30:21. నిర్గమాకాండం 30:21. తాము చావకయుండునట్లు తమ చేతులను కాళ్ళను కడుగుకొనవలెను. అది వారికి అనగా అతనికి అతని సంతతికి మరి తరతరములకు నిత్యమైన కట్టడిగా ఉండును. గవర్నమెంట్ మనకేం చెప్పింది? అర్ధగంటకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి కాళ్ళు, చేతులు, ముఖం. దేవుడు కూడా అదే చెప్పాడు ముందు. ఎందుకంటారు అంటే, మీరు చావకుండా ఉండాలంటే, బ్రతికి ఉండాలంటే, సజీవంగా ఉండాలంటే ఆ నియమాలు పాటించడం లేదు. అదే గవర్నమెంట్ మనకిచ్చింది వారికి ఏదో తోచిందని కాదు. దేవుడు మనకు ముందుగానే ఆ లేఖనముల ద్వారా మనకు బయలుపరిచినాడు. దాన్ని ఎవరు మనం పాటించడం. చేతులు కాళ్ళు కడుక్కొని ఎక్కడన్నా బయట నుంచి వచ్చినామంటే, ఇది ఆచారంగా అలవాటుగా పెద్దల పూర్వీకుల నుండి కూడా మనము ఇంట్లోకి రాకముందు మనం శుభ్రం చేసుకొని ఇంట్లోకి బయటిస్తాం. ఈ దినమున ఎక్కడ మనం మన చేతులు కాళ్ళు శుభ్రం చేసుకొని జీవం కలిగిన దేవుని సంఘంలో మనం ప్రవేశించగలుగుతున్నాం. ఇప్పుడు సరాసరిగా బెడ్రూమ్లోకి వెళ్తున్నాం, సరాసరిగా కిచెన్ రూమ్లోకి వెళ్తున్నాం, ఎక్కడి నుంచో తిరిగి వస్తాం, ఏమేమో అంటుకొని ఉంటుంది. అందుకని ఇక్కడ లేఖన భాగం చెప్పినాడు. ఇంకొక భాగం చూస్తాం చూడండి. కీర్తనల గ్రంథం 38:11. కీర్తనల గ్రంథం 38:11. నా స్నేహితులు నా చలికాండ్రను నా తెగులు చూసి ఎడమగా నిలుచుతున్నారు. ఈ తెగులు చూసి, ఈ కరోనా వైరస్ను చూసి ఎందుకు నిలబడినారు? ఎందుకు మన స్నేహితులు, మన బంధువులు, మన ప్రియులు ఎందుకు దూరంగా ఉన్నారంటే కారణం ఇదే, ఈ కరోనా వైరస్ వలన. ఇది ఎందుకు చూడు. గత రాత్రి నేను ఒక సీన్ చూశాను. ఒక తల్లి కరోనా వైరస్ వచ్చింది. ఆ తల్లిని అంబులెన్స్లో ఎక్కిస్తున్నారు. 3 ఏళ్ల పిల్లవాడు బాబు. ఆ తల్లి తనను వదిలిపెట్టి వెళుతుంటే ఆ బిడ్డ ఎంత తల్లడిల్లిపోతుందంటే, తల్లి ప్రేమకు దూరమై, తల్లి ఎదకు దూరమై, తండ్రి యొక్క ఆ తల్లిని విడిచి ఉండలేనటువంటి స్థితిలో ఆ పిల్లవాడు కూడా తల్లితో కూడా వెళ్ళానని ఎంత పరిగెడుతున్నాడు. కానీ ఈ పరిస్థితులు అనుకూలపరచటం లేదే. కలిసి ఉండటానికి ఉండలేకపోతున్నామే. నా బంధువులు నాకు దూరంగా నిలుచున్నారే. ఇలా ఎందుకు బంధువులను పోగొట్టుకొని, స్నేహితులను పోగొట్టుకొని, పరిశుద్ధులను పోగొట్టుకొని, దేవుని మందిరాన్ని పోగొట్టుకొని, దేవుని ప్రజలను పోగొట్టుకొని ఎందుకు మనమే మన గృహంలో ఉండగలుగుతున్నాం? ఇంకొక మాట అంటాడు, ఎక్కడ 3 కంటే 4 కంటే ఎక్కువ కూడకూడదని అంటాడు గవర్నమెంట్. కానీ దేవుడు అదే చెప్పినాడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం రూపాంతరం కొండ మీద ఎందుకు 3 మనుషులని ఎందుకు తీసుకువెళ్ళినాడు? 12 మంది తన స్థితిలో ఉన్న తనతో ఉన్నటువంటి శిష్యులందరినీ ఎందుకు తీసుకుపోలేదు? అక్కడ కారణం ఉంది. ఎందుకు 3 తీసుకుపోవడానికి? అక్కడ ఆ 3 ఆయన ప్రణాళికది, ఆయన చిత్తం అది.
ఆ ముగ్గురిని మాత్రమే తీసుకుపోయాడు. ఎందుకు 5 మందిని 12 మందిని ఎందుకు తీసుకుపోలేదు? అది మనకు పాటించాలని, రెండవదిగా ఈ క్వారంటైన్లో, ఐసోలేషన్లో ఎందుకు పెడుతున్నారు గవర్నమెంట్? 14 రోజులు ఎందుకు పెట్టారు? ఎందుకు 7 రోజులు పెట్టకూడదు? ఎందుకు 10 రోజులు పెట్టకూడదు? దానికి కూడా కారణం ఉంది. యాక్ట్ చాప్టర్ 27 33, 34, అపోస్తుల కార్యములు 27వ అధ్యాయం 33, 34. తెల్లవారుచుండగా పౌలు 14 దినముల నుండి మీరేమియూ పుచ్చుకొనక ఉపవాసముతో కనిపెట్టి ఉన్నారు గనుక ఆహారం పుచ్చుకొనుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. 14 రోజులు అన్నపానములు మాని, అక్కడ ఉన్న పరిస్థితి, అక్కడ ఉన్నప్పుడు ఆ ఉపద్రవం ఏమిటో దానివల్ల 14 రోజులు అన్నపానములు మారి అని ఉన్నారు. దానికి కారణం ఏంటి? 14 రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది? ఇవాళ 14 రోజులు ఐసోలేషన్లో, క్వారంటైన్లో ఎందుకు పెడుతున్నారు అంటే దీనికి కారణం ఇదే. 14 రోజులు ఎందుకంటే మీలో ఇది మీ ప్రాణరక్షణకు సహాయమగును. మీరు బ్రతకాలంటే, జీవించాలి అంటే ఇది మీకు సహాయమవుతుంది. మీలో ఎవని తల నుండి ఒక ఎంట్రుకైనను నశింపదని చెప్పుచు ఆహారం పుచ్చుకొనుడని అందరినీ బతిమలాడుకొనెను. ఇది ఈ క్వారంటైన్, ఈ ఐసోలేషన్లో ఉన్నటువంటి నియమాలు మన బైబిల్లో కూడా ముందుగానే లిఖించబడినాయి. ఇది ఎలా వస్తుంది? ఈ క్వారంటైన్ ఎలా వస్తుంది? ఈ వ్యాధి ఎలా వస్తుంది? ఈ దాడి ఎలా వస్తుంది? ఈ తెగులు ఎలా వస్తుంది? ఎవ్వరికి అంతుబట్టలేదు. ఏ రూపం లేదు, ఏ ఆకారం లేదు. దీన్ని ఎవరు గుర్తించలేరు. ఇది ఎలా ఉంటుందో కూడా తెలియదు. చూడండి, 1వ అధ్యాయము 6వ వచనం. లెక్కలేని బలమైన జనాంగము నా దేశం మీదికి వచ్చి ఉన్నది. వాటి పళ్ళు సింహము కూరల వంటివి, వాటి కాటు ఆడసింహము కాటు వంటిది. ఇంత భయంకరమైనటువంటి విష పురుగు కంటే కూడా అధికమైనటువంటి విషము కలిగినటువంటిదే ఈ కరోనా వైరస్. ఈ వైరస్ నుండి చూడు ఎలా వస్తుంది అంటే, అది ఏదన్నా ఒక రూపంలో వస్తుందని మనం గుర్తించగలుగుతాం. అది ఏ రూపంలో లేదు, ఎవరు గుర్తించలేరు. దానికి విరుగుడేమో తెలియలేదు, దానికి వ్యాక్సిన్ ఏమో తెలియటం లేదు. ఎన్ని దినములు అయిపోయింది కదా, 3 మాసాలకు పైన అయిపోయింది. దీనికి విరుగుడు ఎక్కడైనా ఏ దేశమైనా కనిపెట్టిద్దా? లేదు. దీనికి మంతు ఒక్కటే, అదే నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆ వాక్యమే జీవము కలిగిన వాక్యము, ఆ సజీవమైనటువంటి వాక్యము. ఆ వాక్యం పంపుతూనే తెరితే వారు బాగుపడతారే కానీ ఇక్కడ వీళ్ళు కనిపెట్టేది, ఈ శాస్త్రులు, పత్మితులు, జ్ఞానవంతులు, డాక్టర్లు కనిపెట్టే మందులు పని చేయం. నిజమైన దేవుడు ఆయన వాక్కును పంపి వారిని బాగు చేసినని ఉంది. అందుకని ప్రియులారా, దీని నుండి మనం విడిపించడానికి, దీని వారి నుండి మనం బయటపడటానికి ఒకే ఒక కారణం, ఆయన పైన ఆధారపడాలా, ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తేనే తప్ప మనకు ఏమీ లేదు. 3వ అధ్యాయం జోయల్ చాప్టర్ 3 వర్డ్స్ 15-16. సూర్యచంద్రుడు తేజహీనుడైరి, నక్షత్రముల కాంతి తప్పిపోయిను. యెహోవా సీయోనులో గర్జించుచున్నాడు, యెరూషలేము నుండి తన స్వరముని విడబడి చేయుచున్నాడు. భూమి ఆకాశములు వణుకుచున్నవి, అయితే యెహోవా తన జనులకు ఆశ్రయమగును, ఇశ్రాయేలుకు దుర్గముగాడు. మన నిజమైన దేవుడు మనతో ఉన్నాడు, మనను కాపాడుతున్నాడు. నువ్వు ఇంట్లో ఉన్నా, గృహంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, మందిరంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా తన నమ్మిడి వీళ్ళని కాపాడుతున్నాడు. ఆయన ఆశ్రయముగా దుర్గముగా ఉన్నాడు. అది దేవుని నమ్మినటువంటి బిడ్డలకు ఉన్నటువంటి ఆ ఆశ్రయం, ఆ దేవుని బిడ్డలకు ఇచ్చేటటువంటి భరోసా. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 23 వచనములు అంటాడు, నేను విశ్వాసులను కాపాడేదను. అక్కడ కూడా ఒక మాట అంటాడు, విశ్వాసులను కాపాడేదను. అందుకనే ప్రియులారా, ఏబుని ఎరుగని వారి, నువ్వు నిజంపైన దేవునిపై ఆధారపడి దేవుని వైపు చూసినట్లయితే ప్రభు నిన్ను ఆయన ఆశ్రయముగా, దుర్గముగా, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును అంటాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనం, ప్రావర్బ్స్ 18:10. నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి, ఎందులోనికి? ఆయన మందిరంలోనికి, ఆయన సన్నిధిలోనికి, ఆయన సముఖంలోనికి, ఆయన ఎదలోనికి, ఆయన కౌగిట్లోనికి, ఆయన చేతిలోనికి పరిగెత్తి సురక్షితంగా ఉంటాడు. ఏ ఆపద, ఏ కీడు నీకు నాకు సంభవించదు. కానీ ఇంకొక మాట అంటాడు, ఎవరైతే, నువ్వు చూడండి 3వ అధ్యాయం 13వ వచనం, చాప్టర్ 3 వర్స్ 13, జోయల్ చాప్టర్ 3 వర్స్ 13. పైరు ముదిరినది, కొడవలి పెట్టి కోయుడి, గానుగ నిండినది, తొట్టు పొర్లి పారుచున్నవి, జనుల దోషం అత్యధికమాయను. దీనికి కారణం ఏమిటి? ఎందుకు ఈ కరోనా వైరస్ రావటం? జనుల యొక్క దోషం అత్యధికమైపోయింది, భరించరానిది. దురాశ గర్భమును ధరించి పాపమును కనగా పాపం పరిపక్వమై మరణమును కంటుంది.
అందుకని కడవలు తీసుకొస్తున్నాడు. కడవలు చేసి కట్ చేయమంటున్నాడు. ఏమి కట్ చేయమంటున్నాడు అంటే అది కోతకాలం వరకు దానిని పెరగనిచ్చినాడు. మత్తయి సువార్త 13:30 మాథ్యూ చాప్టర్ 13:30 పెరిగిన తర్వాత కోతకాలం వచ్చిన తర్వాత కోతకాలం మందు ఆ గురుగులను ముందుగా కూర్చి అంటే గోధుమల కంటే ముందుగా కూర్చి ఏం చేయమంటున్నాడు? అగ్నిలో కాల్చమంటున్నాడు. అదే జరుగుతుంది ఇప్పుడు. ముందుగా కూర్చి అగ్నిలో కాల్చేయమంటున్నాడు. ఇక మిగతా వాటిని ఏం చేయమంటున్నాడు? నా కొట్టులో ఏమంటున్నాడు? ఎక్కడ? ఆయన అకౌంట్లు వేసుకుంటున్నాడు, ఆయన సన్నిధికి పిలుచుకుంటున్నాడు, ఆయనతో ఉండటానికి పిలుచుకుంటున్నాడు. అందుకనే ఈ కొడవలి ఎటువంటిది? ఎటువంటి కొట్టిది? వాడిగల ఖడ్గమంట, వాడిగల కోడిగంట. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 14-15 వచనాలు. 14 వచనం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘం కనబడెను. మనిషి కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలి ఉండెను. అప్పుడు మరియొక దూత దేవాలయము నుండి వెడలి వచ్చి భూమి పైరు నుండి ఉన్నది, కోతకాలం వచ్చినది, నీ కొడవలి పెట్టి కోయమని గొప్ప స్వరముతో చెప్పాను. అదే దేవుడు చేస్తున్నాడు. గొప్ప స్వరముతో చెప్తూ ఉన్నాడు. కొడవలి చేశాడు. ఆ ఖడ్గం అంటే వాడిగల ఆ కొడవలితో కట్ చేశాడు, చేస్తున్నాడు కూడా. అందుకని ఎంత దుస్థితి వచ్చింది. తల్లి జాడ పిల్లలు ఎరగటం లేదు, పిల్లల జాడ తల్లి ఎరగటం లేదు. పడిపోయిన శవాలు ఎక్కడ పడి ఉన్నాయో ఎవరికి తెలియదు. దాన్ని పట్టించుకుంటే వాడు ఒక్కడు లేడు. ఆ భూమి కోసి వేసిన తర్వాత, ఆ గురుగుల పంట కోసిన తర్వాత ఎక్కడ పడింది అది? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం. జెర్మియా చాప్టర్ 9:22. యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము. చేల మీద పెంట పడునట్లు, పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడునట్లు ఎవడనూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఒకడు లేకపోయాడు. దేశానికి ఎంత దుస్థితి వచ్చిందో చూడు. తన శవాలను కూడా తీసుకుపోలేనటువంటి దాన సంస్కారం చేయడానికి కూడా వీలు లేకుండా పొలములో పడి దాన్ని పట్టుకుని నాదుడు లేకుండా పోయినాడు. ఇవాళ మనం సజీవంగా ఆయన సన్నిధిలో మనం కనబడుతున్నామంటే ఆయన ఆశ్రయంగా, ఆయన దుర్గముగా, ఆయన ప్రేమ, ఆయన వాత్సల్యత మన ఎడల సమృద్ధిగా కనపడుచుకున్నాడు. కనుకనే మనం వీటి స్థితిలో మనం ఉండగలుగుతున్నాం. ఇంకొక మాట అంటాడు చూడండి. అందుకనే ఇంత దుస్థితిలోనికి పోవటానికి వారు చేసిన దుస్థితిని బట్టి అంటాడు, వారి పాపము పండిపోయిందంటాడు, వారి దోషం అత్యధికమైపోయింది. అందుకని వారి పాపము ముదిరిపోయింది. అందుకని ఈ కొడవలు పెట్టి కోస్తున్నాడు. జ్ఞాపకం పెట్టుకో ప్రియులారా, ఈ దినమున మనం ఎటువంటి వైఖరిలో ఉన్నాం, ఎటువంటి జాగ్రత్త కలిగి ఉన్నాం, దీని నుండి, ఈ ముప్పు నుండి, ఈ ఆపద నుండి, ఈ కీడు నుండి మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలా, జాగ్రత్త తీసుకొని బయటపడాలా. ఒకే ఒక్క ఆయుధం నీతో ప్రార్థన. ఈ ప్రార్థన ఆయుధం నాకు లేకపోతే నీవు, నీ కుటుంబం, నీ పిల్లలు ఏమైపోతారో తెలియదు. అందుకని ప్రార్థన చాలా ముఖ్యం. ప్రియులారా, చివరిగా 3 విషయాలు మీతో పంచుకుంటాను. నేను 3 విషయాలు పంచుకొని ముగిస్తాను. మొదటి అధ్యాయం 2-3 వచనాలు. యోవేలు గ్రంథము 1వ అధ్యాయము 2-3 వచనాలు. పెద్దలారా ఆలకించుడి, దేశపు కాపురస్తులారా మీరందరూ చెవియొగ్గువినుడి. ఈలాంటి సంగతి ఈ దినములను కానీ మీ పితరుల దినములు కానీ జరిగినదా? ఈ సంగతి మీ బిడ్డలకు తెలియజేయుడి. వారు తమ బిడ్డలకు, ఆ బిడ్డలు రాబో తరం వారికి తెలియజేయుదురు. నిజంగా ఇటువంటి ముప్పు కీడు ఎప్పుడు రాదు కూడాను. 2వ అధ్యాయంలో అంటాడు, 2వ అధ్యాయం 2వ వచనం చివరి భాగంలో అంటాడు, ఇంతకు ముందు అట్టిది పుట్టలేదు, ఇక పుట్టదు అంటాడు. ఇంత భయంకరమైనటువంటి ఈ పరిస్థితులు రావటానికి దీని కారణం. అందుకనే వారి దోషం పరిపక్వమైపోయింది, వారి పాపము ముదిరిపోయింది. అందుకని ఏమంటాడు, మీరందరూ చెవియొగ్గు వినుడి. విన్నారా? దేవుడు తెల్లవారకు మునిపే, ఉదయకాలకు మునిపే తన ప్రవక్తలను వాక్యము నీ దగ్గరికి, నీ ఇంటి గుమ్మము దగ్గరికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళు తిరస్కరించినాడు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 15-16, 2 Chronicles చాప్టర్ 36:15-16 పంపించినారు, ఎగతాళి చేసినారు, హేళన చేసినారు. ఆయన మాట వినలేదు. ఎందుకు వినలేదు?
నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు వినలేదు? యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనం. వినలేని కారణాన్ని బట్టి వచ్చినటువంటి ముప్పు ఏమిటంటే యెషయా గ్రంథం 66:4 చాప్టర్ 66 వర్స్ 4. 66:4. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చువాడొకడు లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడొకడును లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకిష్టం కాని దానిని కోరుకొనిరి, కావున నేను వారిని మోసములో ముంచుదును. అందుకని వారు భయపడు వాటిని వారి మీదకి రప్పించను. దేవుడంటే భయం లేకపోయింది, వాక్యం అంటే భయం లేకపోయింది, దేవుని ప్రజలంటే నీకు భయం లేకపోయింది, దేవుని ప్రవక్తలంటే నీకు భయం లేకపోయింది. ఇప్పుడు నువ్వు భయపడేదాన్ని ఇప్పుడు నీ మీదకి నా మీదకి రప్పించాడు. ఏమిటంటే ఇది కరోనా వైరస్. ఏమంటారు ఇప్పుడు? విన్నావా? దేవుని మాటలు విన్నామా? వినలేదు. అందుకని అంటాడు యెషయా గ్రంథం 55:3 వచనం. యెషయా 55:3. చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినియడేలా మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను, దావీదుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. చెవియొగ్గి నా యొద్దకు రండి. నా యొద్ద తప్ప నీకు ఎక్కడ ఆశ్రయం లేదు. నీ ఆస్తి, నీ అంతస్తు, నీ అధికారం, నీ డబ్బు, నీ హోదా ఎన్ని ఉన్నప్పటికీ కూడా బయటికి వెళ్ళి కొనటానికి కూడా వీలు లేనటువంటి స్థితిలో ఖైదీలమైపోయినాం. అందుకనే నా యొద్దకు వస్తే నీకు నేను ఆశ్రయముగా ఉంటాను. చెవి ఎగ్గి నా యొద్దకు రండి. రెండో మాట అంటాడు మేల్కొలుట. సెకండ్ చాప్టర్ వర్స్ 15. జోయల్ గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం. జోయల్ గ్రంథం 2వ అధ్యాయం 15 వచనం. 2:15. సియోనులో బాకా ఊదుడి, ఉపవాదినం ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుచుడి, చిన్నవారిని స్తన్యపానములు చేయి బిడ్డలను తోడుకొని రండి. చిన్నలు, పెద్దలు, వృద్ధులు, నడవలేని వారు ఊత కర్రలు పట్టుకొని నడవలేని స్థితిలో వారిని కూడా సమకముంచాడు. స్తన్యపానములు చేస్తున్న బిడ్డలను కూడా తీసుకురమ్మంటున్నాడు. ఇవాళ సాకులు చెప్పి మనము మందిర ఆవరణను కోల్పోయేటటువంటి వారముగా ఉండకుండా ఇవాళ మన కుటుంబం మనము కలిసి పిల్లలతో, తల్లిదండ్రులతో, కుటుంబంతో కలిసి ఆయన సన్నిధిలో ప్రార్థించేటటువంటి భారమునిచ్చినాడు. ఎలా ఈ అవకాశాన్ని పోగొట్టుకుంటావు? తిండి వలనైనను, లోకాసువార్త 21:34 అనుకుంటాను, తిండి వలన మీ హృదయంలోని తిండి వలనైనను, మత్తు వలనైనను, ఐహిక విచారముల వలనైనను ఉన్నట్లయితే ఆ దినం అకస్మాత్తుగా మీ వీధికి దేవుని యొక్క ఉగ్రత మీ మీదికి ఉరిమాదిరి రాకుండా ఉండాలంటే మెలుకోగలిగి ఉండాలి. ఉరిముద్రిగా మీ మీదికి రాకుండా ఉండాలంటే మెలుకోగలిగి ఉండాలి. ఆ మెలుకొని జాగ్రత్త చేస్తున్నాడు, మెలుకు లేకుండా. అందుకని అంటాడు, నిద్రించుచున్న నీవు మేల్కోరు, మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించుతున్నాడు. ఎఫెసీ 5:14. ఎఫెసీలో రాసిన పత్రిక 5వ అధ్యాయం 14. ఎఫెసీ 5:14. కాబట్టి మనం నిద్ర నుంచి మేల్కొందాం. మూడవదిగా అంగలార్చడం, ప్రాధేయపడటం, కన్నీరు గార్చడం, భారము కలిగి ఉండటం. అది ఎలా ప్రార్థించాలంటే ఒక మాట చెప్తాడు చూడండి. 1వ అధ్యాయం 8 వచనం. జోయల్ చాప్టర్ 1:8. పెనిమిటిపోయిన యవ్వనురాలు గోనెపట్ట కట్టుకొని అంగలార్చునట్లు నీవు అంగలార్చుము. పెనిమిటిపోయిన యవ్వనస్తురాలు, ఎన్నో దినములో సంతోషాన్ని అనుభవించవలసినటువంటి యవ్వనురాలు తన భర్తను పోగొట్టుకొని, ఆ భర్తను పోగొట్టుకున్నటువంటి ఆ భార్య ఎటువంటి విలపిస్తుందో, ఎటువంటి కన్నీరు గారుస్తుందో దీనివల్ల మనకు తెలుసుకోవాలి. ఎంత వేదన పడుతుందో, ఎంత కన్నీరు గారుస్తుందో, ఏం పోగొట్టుకున్నదో అటువంటి భారము కలిగి ఉండాలా విశ్వాసముగా మనం ప్రార్థనా జీవితంలో. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 26వ వచనం. 6వ అధ్యాయము 26వ వచనం. 6:26. నా జనమా పాడు చేయువాడు హఠాత్తుగా మీ మీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిద చల్లుకొనుము, ఏక కుమారుని గూర్చి దుఃఖించినట్లుగా దుఃఖము సలుపుకో. ఏక కుమారుడు, ఒక్కగానొక్క కుమారుడు, వాడిపోతే ఇంక నీకు లేడు, నువ్వు గొడ్రాలువే. బిడ్డలుండి కూడా తల్లిదండ్రులుగా బిడ్డలు ఉండి కూడా గొడ్రాలుగా ఉండిపోతాం. వాడు పోతే ఎటువంటి తపన నీకు ఉంటుందో, ఎటువంటి ఆరాటం ఉంటుందో ఆ దుఃఖం సలపాల. చక్ర గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనంలో అంటాడు, నీ జ్యేష్ఠ కుమారుని పోగొట్టుకుంటే ఎటువంటి విలాపిస్తావో, ఎటువంటి ప్రాధేయపడతావో అటువంటి
విలాపన ఉండాలి, విజ్ఞాపన ఉండాలి, అంగలార్పు ఉండాలి, వేదన ఉండాలి. అటువంటి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అప్పుడు మనం ఆలకించినప్పుడు ఏదైతే దావీదు పోగొట్టుకొని తిరిగి సమస్తము సమకూర్చగలిగినాడో మనం కూడా ఈ పోగొట్టుకుని ఎన్ని దినాలైతే గడుస్తుందో, ఎన్ని దినాలైతే ఈ ఐసోలేషన్ క్వారంటైన్లో ఉంటామో అన్ని దినములు పోగొట్టుకున్నటువంటి శాంతి, పోగొట్టుకున్నటువంటి సమాధానం, పోగొట్టుకున్నటువంటి సమస్తాన్ని దేవుడు మరొకసారి నీకు నాకు అనుగ్రహించాలని కోరుతున్నాడు. మొట్టమొదటిగా మనుషులు పడినటువంటి బాధ ఏమిటి? తిండి, ఆహారం లేదు. అది ఎలా పొందుతున్నాడో చూడండి. 2వ అధ్యాయం 23వ వచనం, చాప్టర్ 2 వర్స్ 23. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించుడి. తన నీతిని బట్టి తన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును. వాను కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షమును కడవరి వర్షము మీకు అనుగ్రహించును. కొట్లు ధాన్యంతో నిండును. కొత్త ద్రాక్షారసం, కొత్త తైలమును గానుగలకు పైగా పొర్లిపారును. నువ్వు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చెడుగురు పురుగులను అను మహాసైన్యముని తినివేసి సంవత్సరముల పంట మీకు అనుగ్రహించేతును. ఈ కరోనా వైరస్ వలన కోల్పోయినటువంటి శాంతి, సమాధానం, ఏదైతే నీ జీవితంలో పోగొట్టుకున్నావో అదంతా దేవుడు ఇస్తానంటున్నాడు. నా ప్రజలు ఇక ఎన్నటికీ సిగ్గునందరు. ఇశ్రాయేలు మధ్య నేనున్నవాడనని, నేనే మీ దేవుడనని, యెహోవానని, నువ్వు తప్ప వేరొక దేవుడులని చెప్పేటటువంటి స్థితిలోనికి నేను నన్ను తీసుకొస్తున్నాడు. ఇప్పుడు పక్షులు ఏమంటున్నాయో చూడండి. పక్షులు 2వ అధ్యాయం 22వ వచనం, చాప్టర్ 2 వర్స్ 22. పశువులారా భయపడకుడి, గడ్డి పీళ్లలో పచ్చిక మొలుచును, చెట్లు మొలుచును, అంజూరపు చెట్లు, ద్రాక్ష సమృద్ధిగా పలుచును. ఏం భయపడవద్దు, నేనున్నాను. ఆ పక్షులకు, వాటికి కూడా అభయమిస్తున్నాడు. దేవుని సన్నిధిని పోగొట్టుకున్న మనం, దేవుని ఆలయమును పోగొట్టుకున్న మనము, దేవునికి దూరంగా ఉన్నటువంటి మనకు ఆయన మనం ఏం భరోసా ఇస్తున్నాడో చూడు. జోయెల్ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, జోయెల్ చాప్టర్ 3 వర్స్ 17. జోయెల్ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం, అన్యజనుడిక మీదట దానిలో సంచరించకుండా చేస్తాను. అన్యజనులు అందులో సంచరించకుండా యెరూషలేము పరిశుద్ధ పట్టణముగా ఉండును. మీ దేవుడైన యెహోవాను నేనే, నాకు ప్రతిష్టమగు సియోను పర్వతమందు నివసించుచున్నానని మీరు తెలుసుకుందరు. ఎవరు? లోక ప్రజలు. నిజమైన దేవుడు, సత్యమైన దేవుడు, సజీవమైన దేవుడు, ఎల్షద్దై దేవుడు ఈ మందిరంలో ఉన్నాడని వారి కనిపించేస్తున్నాడు. అన్యజనులను చూడు, అన్యజనుడిక మీదట దానిలో సంచరించకుండా నేను మరొకసారి జ్ఞాపకం చేసుకొని ఆయన మందిరంలోనికి, ఆయన ఆవరణలోనికి నన్ను నడిపిస్తున్నాడు. నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం, నిర్గమకాండం 15వ అధ్యాయం 13వ వచనం, చాప్టర్ 15 వర్స్ 13, ఎక్సోడస్ చాప్టర్ 15 వర్స్ 13. నీవు విమోచించిన ఈ ప్రజలు నీ కృపచేత తోడుకొని పోతివి, నీ బలము చేత వారిని నీ పరిశుద్ధాలయమునకు నడిపించితివి. ఇది మన భరోసా, ఇది మన నిర్ణయం, ఇది మన నిరీక్షణ. ఆయన నడిపించేవాడు. ఏదైనా మన తాత్కాలికంగా మన దేవుని ఇంటికి, దేవుని ప్రజలకు మనం దూరమై ఉండొచ్చు. కానీ ఒక దినం వస్తుంది, ఆ ఉగ్రత తీరిపోయేంత వరకు ఆయన తవిగిట్లుతున్నాడు, ఆయన దాచుకుంటున్నాడు, భద్రతనిస్తున్నాడు, క్షేమమునిస్తున్నాడు. తర్వాత ఆయన నీ మందిరావలోనికి నడిపిస్తున్నాడు. ఇంకా చూడు, ఒకవేళ ఇంకా నీకు భయంగా ఉంటే ఆయన ఏమంటున్నాడో చూడు. 35వ అధ్యాయం ఐజయా 35:9, ఐజయా 35:9. అక్కడ సింహం ఉండదు, నిన్ను బెదిరించేవాడు ఎవడు ఉండడు, క్రూర జంతువులు ఉండరు, అది ఎక్కవు, ఆయన సన్నిధికి రాలేవు, ఆయన సమీపత్వం కలగలేదు, అక్కడ నీకేం కనపడవు. కేవలము నిజమైన సత్యమైన జీవము కలిగిన దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి, విమోచించబడినటువంటి ప్రజలు మాత్రమే ఉంటారు. ఎంత గొప్ప ధన్యత! యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. ఆనందముతో, ఉత్సాహముతో దేవుని ఇంటిలోనికి వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందముండును. వారి ఆనంద సంతోషము గల వచ్చేదరు. వారి దుఃఖము నిట్టూర్పును విడిచిపోయెను. ఇటువంటి భారం కలిగి ఉండాలా, ఇటువంటి ప్రార్థన భారం కలిగి ఉండాలా, ఒక తపన, ఒక ఆరాటం, ఒక పౌరుషం కలిగి ఉండాలా. ప్రభు, ఎందుకు అనుమతించినావు మా జీవితంలో, ఎందుకు అనుమతించినావు? దీనికి కారణం ఏమిటంటే వారి అధికమైన దోషముల వలన, వారి పంట ముదిరిపోయిన దారి వలన. అట్టి వారి కొరకై మనం ప్రార్థన చేస్తాం, అట్టి వారి కొరకై భారంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థనలోకి వెళ్దాం.